కల్కి మూవీ చూసిన తర్వాత అందరికీ ఇప్పుడు ఒకటే పేరు గుర్తొస్తుంది, అశ్వత్థామ. అసలు ఎవరి అశ్వత్థామ? ఇన్ని సంవత్సరాల పాటు ఎలా బ్రతికి ఉన్నాడు? అసలు అతనికి శ్రీకృష్ణుడికి, అర్జునుడికి, కర్ణుడికి ఏంటి సంబంధం? ఇలాంటి ఎన్నో విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి కదా. ఈ విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతేకాదు, వీళ్ళ ముగ్గురికి మధ్యలో ఉన్న అనుబంధం గురించి, కర్ణుడి గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు ఏ విధంగా అర్జునుడికి అర్థమయ్యేలా చెప్పాడు, అశ్వత్థామకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే ఈ సినిమాలో మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. అదే ఆ విల్లు, అలాగే అశ్వత్థామ చేతిలో ఉన్న ఆ కర్ర, ఇలాంటి వాటి గురించి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అశ్వత్థామ గురించి మాట్లాడుకుంటే, మహాభారతంలో ఒక తీవ్రమైన స్వభావం కలిగిన వాడు ఈ అశ్వత్థామ. పుట్టుకతోనే విపరీతమైన ధోరణి ఉన్నవాడు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఏ సందర్భంలో ఎవరికి సహకారాన్ని అందిస్తాడో కూడా తెలియదు. అశ్వత్థామ పుట్టుక గురించి చూస్తే, తండ్రి కౌరవులకు పాండవులకు గురువైన ద్రోణుడు, తల్లి పేరు కృపి. భరద్వాజ మహర్షి తన క్షేత్రాన్ని ఒక కుండలో ఉంచితే ఆ కుండలో పుట్టినవాడే ఈ ద్రోణుడు. ద్రోణ అంటే ఒక కుండ అని అర్థం. కుండలో పుట్టాడు కాబట్టి ద్రోణుడు అనే పేరు పెట్టారు. ఇక తల్లి పుట్టుక ఎలా జరిగింది అంటే, శరద్వంత మహర్షి తన మానసిక శక్తితో 2 కవలల్ని పుట్టిస్తారు. వారిలోని ఒకరు మగపిల్లాడైతే ఒకరు ఆడపిల్ల. వారిని అడవిలో అనాథలుగా చూసిన భీష్ముడి తండ్రి అయిన శాంతనుడు పెంచుకుంటాడు. కృపతో పెంచుకున్న పిల్లలు కాబట్టి వారి పేర్లు కృపాచార్య, కృపి అని పెట్టుకున్నారు. కృపని ద్రోణాచార్యుడు వివాహం చేసుకున్నాడు. విచిత్ర పరిస్థితుల్లో పుట్టిన ద్రోణ, కృపి పెళ్లి చేసుకుంటే వారికి విచిత్ర స్వభావం ఉన్న అశ్వత్థామ పుట్టాడు. పుట్టిన పిల్లలు సాధారణంగా ఏడవడం సహజం. అయితే అశ్వత్థామ మాత్రం గుర్రంలా సకిలించాడట. అందుకే అతనికి అశ్వాన్ని పేరు కలుపుతూ అశ్వత్థామ అని పేరు పెట్టారు. అశ్వత్థామ ఆ శివుని అంశతో పుట్టినవాడు. అందుకే ఆ శివుని క్రోధాన్ని కూడా పొంచిపుచ్చుకున్నాడు. ఇక కర్ణుడు, అశ్వత్థాముడు ఎలా మిత్రులయ్యారు అనే విషయాన్ని చూస్తే, ఒకసారి కర్ణుడు యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి ద్రోణాచార్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు కర్ణుడికి యుద్ధ విద్యలు నేర్పించలేను అని చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ నేను కేవలం రాజకుమారులకి లేదా క్షత్రియులకి మాత్రమే విద్యలను నేర్పిస్తాను అని అంటాడు. అప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుని ఆశ్రమంలో మిగతా వారిని చూసి, విద్యలు నేర్చుకుంటున్న వారిలో అశ్వత్థామని చూసి అతను ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ద్రోణుడు, అతను నా పుత్రుడు, అతని నామధేయం అశ్వత్థామ అని చెప్తాడు. మీ నియమం ప్రకారం మీ కొడుకు రాజకుమారుడు కాడు, క్షత్రియుడు కాడు, ఒక బ్రాహ్మణుడు. మరి అతను కూడా ఇక్కడ విద్యలు నేర్చుకుంటున్నాడు కదా. మరి నేను కేవలం తక్కువ కులం వాడిని కావున మీరు నాకు యుద్ధ విద్యలు నేర్పించను అంటున్నారు. విద్యను నేర్పే మీరు ఆ దేవుడితో సమానం. విద్య నేర్చుకోవడానికి ఎవరైనా ఆ దేవుడి దగ్గరికి వెళ్తే, ఏ దేవుడైనా నీ కులం ఏమిటి అని అడుగుతాడా అని చెప్పి కర్ణుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా పక్కనే ఉన్న అశ్వత్థామ చూస్తూ వింటూ ఉంటాడు. తన తండ్రిని అంతలా నిలదీసి ప్రశ్నించిన కర్ణుడి ధైర్యం అశ్వత్థామకి నచ్చింది. అప్పటి నుండి అశ్వత్థామ కర్ణుడిని గమనిస్తూనే ఉంటాడు. అలా ఒకరోజు కర్ణుడు తనకి తానుగా విద్య నేర్చుకుంటూ గురి చూసి బాణాన్ని వదులుతూ ఉంటాడు. అది చూసిన అశ్వత్థామ అనుకుంటాడు, కర్ణుడు సామాన్యమైన మానవుడు కాడు, గొప్ప యుద్ధవీరుడు అని. అప్పుడే అశ్వత్థామ కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, బాధపడకు మిత్రమా, నా తండ్రికి అందరికంటే అర్జునుడంటేనే ఎక్కువ ఇష్టం. సకల విద్యలు అర్జునుడికి మాత్రమే నేర్పిస్తున్నాడు. నా తండ్రికి సొంత కొడుకు కంటే అర్జునుడే ఎక్కువ అని తన బాధని, ఒంటరితనాన్ని అశ్వత్థామ కర్ణుడితో చెప్పుకుంటాడు. ఇలా అశ్వత్థామ, కర్ణుడు వీళ్ళ ఇద్దరి ఒంటరితనం, వాళ్లలో ఉన్న ప్రతిభని సొంత వాళ్లే గుర్తించట్లేదనే ఆలోచనతో స్నేహితులుగా మారారు. వీళ్ళ స్నేహం గురించి మహాభారతంలో ఎక్కువగా ఎక్కడా చెప్పుకోలేదు. కానీ వాళ్ళ స్నేహం వాళ్ళకి, ఆ జగన్నాటక సూత్రధారికి మాత్రమే తెలుసు. కర్ణుడు యుద్ధ విద్యల్లో అర్జునుడి కంటే గొప్పవాడని నమ్మిన ఒకే ఒక వ్యక్తి అశ్వత్థామ.
నిజమే కదా, గొప్ప స్నేహితులు ఎప్పుడూ ఒకరిని ఒకరు నమ్ముతూనే ఉంటారు. స్నేహం అంటేనే అది కదా. ఇక కల్కి మూవీ దగ్గరికి వద్దాం. మీరు గమనించుంటే కాంప్లెక్స్ వాళ్ళకి ఇసుకలో ఒక విల్లు దొరుకుతుంది. దాన్ని ఎవరైనా పట్టుకుంటే వాళ్ళ చేతులు కాలిపోతున్నాయి. ఆఖరికి మెటల్స్తో చేసిన మెషిన్స్ కూడా కాలిపోతున్నాయి. కానీ మూవీ చివర్లో కమల్ హాసన్, సుప్రీంగా ఉన్న కమల్ హాసన్ ఆ విల్లుని పట్టుకుని జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని భూకంపం పుట్టిస్తాను అని అంటారు. మరి ఎవరూ పట్టుకోలేకపోతున్న ఆ విల్లుని ఎలా పట్టుకున్నారు అని డౌట్ వచ్చింది కదా. ఆ విల్లు పేరు గాంధీవం. దీన్ని స్వయంగా ఆ బ్రహ్మదేవుడు గాంధీ అనే దేవలోకపు మొక్క నుండి తయారు చేశాడు. ఎవరైతే ప్రపంచంలో అధర్మంతో తప్పులు చేస్తారో వాళ్ళని అంతం చేయడానికి బ్రహ్మదేవుడు ఈ గాంధీవాన్ని తయారు చేస్తారు. ఈ గాంధీవం కొన్ని వేల సంవత్సరాల పాటు బ్రహ్మదేవుడి దగ్గర ఉంటుంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రజాపతి అనే రాజు దగ్గర కొన్ని సంవత్సరాల పాటు ఉంది. ఆ తర్వాత ఇంద్రుడి దగ్గర 500 సంవత్సరాలు ఉంది. ఇంద్రుడి నుండి వరుణదేవుడి దగ్గరికి వెళ్ళింది. ఇలా ఒకరి నుండి మరొకరి దగ్గరికి వెళ్తూ చివరికి అర్జునుడి దగ్గరికి వచ్చింది. అది కూడా ధర్మాన్ని రక్షించాలని అర్జునుడికి ఇవ్వాల్సిందిగా ఆ శ్రీకృష్ణుడే వరుణదేవుడికి ఆజ్ఞాపించినట్టు చెప్తారు. అలా గాంధీవం అర్జునుడి చేతికి వస్తుంది. ఇక సినిమా దగ్గరికి రండి. యుద్ధం అయ్యాక శ్రీకృష్ణుడి అవతారం చాలించాక అర్జునుడు అరణ్యవాసానికి వెళ్లే ముందు అగ్నిదేవుడు వచ్చి, అర్జున, ఇక ఈ గాంధీవంతో నీ పని అయిపోయింది, ఇక ఈ గాంధీవాన్ని వదిలిపెట్టు అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు గాంధీవాన్ని సముద్రంలో వదిలిపెడతాడు. ఇక కల్కి మూవీలో కలియుగం చివర్లో భూమిపైన నీటి చుక్క అంతం అయినప్పుడు అని ఉంటుంది. కాశీలో గంగ కూడా ఎండిపోతుంది. అలాగే భూమిపైన సముద్రాలు, నదులు అన్నీ ఎండిపోతాయి. ఎక్కడ నీరు చుక్క కూడా ఉండదు. అలా కాంప్లెక్స్ వాళ్ళకి ఎండిపోయిన సముద్రంలో ఈ గాంధీవం దొరుకుతుంది. ఈ గాంధీవం ఎవరు పడితే వాళ్ళు పట్టుకోలేరు. అది పట్టుకోవాలంటే వారికి ఒక అర్హత ఉండాలి. తప్పులు చేసేవాళ్ళు, అధర్మం చేసేవాళ్ళు దాన్ని పట్టుకోలేరు. అలా అయితే సుప్రీంగా ఉన్న ఈ కమల్ హాసన్ ఈ గాంధీవాన్ని పట్టుకున్నారు కదా, అదెలా అని మీకు మరొక డౌట్ రావచ్చు. మూవీలో దీపిక అంటే సుమతి కడుపులో కల్కి అవతారం మోస్తుంది. ఆమె కడుపు నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక్క డ్రాప్ సిరం మాత్రం వారికి దొరుకుతుంది. మూవీ చివర్లో ఆ డ్రాప్ని కమల్ హాసన్ తన బాడీలోకి ఎక్కించుకున్నప్పుడు తన బాడీలో చేంజెస్ వస్తాయి. బాడీ దృఢంగా అవుతుంది. కొన్ని అద్భుత శక్తులు వస్తాయి. దీపిక కడుపులో ఉన్న బిడ్డ మామూలు బిడ్డ కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి. అందుకే ఆ బిడ్డ నుండి తీసిన ఒక్క డ్రాప్ కూడా ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. ఆ ఒక్క డ్రాప్ వల్ల వచ్చిన పవర్స్తో శ్రీ మహావిష్ణువుకి ఉన్నట్టుగానే కమల్ హాసన్కి కూడా 4 చేతుల్లో శ్రీ మహావిష్ణువు రూపం కనిపిస్తూ ఉంటుంది మనకి చివర్లో. అర్జునుడి దగ్గర ఎలా అయితే గాంధీవం ఉందో కర్ణుడి దగ్గర కూడా ఒక ఆయుధం ఉంది. దాని పేరే విజయధనుస్సు. కల్కి మూవీలో చిన్నపిల్ల రాయాకి చెప్తాడు కదా, అశ్వత్థామ, ఇది కర్ర కాదు, ఇది అర్జునుడి గాంధీవం కన్నా శక్తి గలది అని. పురాణాల ప్రకారం ఈ విజయధనుస్సుని విశ్వకర్మ శివుడు కోసం తయారు చేస్తారు. శివుడు ఈ విజయధనుస్సుతో త్రిపురాసురులు అనే రాక్షసులను అంతం చేస్తాడు. శివుడు నుండి ఈ విజయధనుస్సు ఇంద్రుడి దగ్గరికి వెళ్తుంది. ఇంద్రుడి నుండి విజయధనుస్సు పరశురాముడు తీసుకుంటాడు. పరశురాముడు ఈ విజయధనుస్సుతో అన్యాయం చేస్తున్న క్షత్రియులను వధిస్తూ ఉంటాడు. కర్ణుడు తను ఒక బ్రాహ్మణుడు అని అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర శిష్యుడిగా చేరి విద్యలు నేర్చుకుంటూ ఉంటాడు. తర్వాత బ్రాహ్మణుడు కాదు అనే నిజం తెలిసి పరశురాముడు చాలా కోపోద్రేకుడై కర్ణుడిని శపిస్తాడు. అప్పుడు అసలు నిజం తన కథ మొత్తం పరశురాముడికి చెప్తాడు కర్ణుడు. కోపం చల్లారిన పరశురాముడు కర్ణుడి మాటలకు కరిగిపోయి విజయధనుస్సును ఇస్తాడు. ఈ విజయధనుస్సు ఎట్టి పరిస్థితిలో విరిగిపోదు. ఎలాంటి అస్త్రమైన, ఆఖరికి బ్రహ్మాస్త్రం కూడా ఈ విజయధనుస్సును ముక్కలు చేయలేదు అని చెప్పి పరశురాముడు విజయధనుస్సుని కర్ణుడికి ఇస్తాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడి గాంధీవం కన్నా కర్ణుడి విజయధనుస్సు చాలా శక్తివంతంగా ఉంటుంది. మహాభారత యుద్ధంలో కర్ణుడి విజయధనుస్సు దెబ్బకి అర్జునుడు మూర్ఛపోయి పడిపోతాడు. సరిగ్గా అప్పుడే
గతంలో కర్ణుడికి ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం వల్ల అతని రథచక్రం భూమిలో కూరుకుపోతుంది. అప్పుడు కర్ణుడు తన విజయధనుస్సుని రథం పైనే ఉంచి తను కిందకి దిగి రథచక్రాన్ని పైకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడే అర్జునుడు కర్ణుడిపై బాణం వేసి కర్ణుడిని చంపేస్తాడు. కర్ణుడు చనిపోయిన తర్వాత విజయధనుస్సుని శ్రీకృష్ణుడు తీసుకుంటాడు. ఇక మూవీకి రండి. విజయధనుస్సు అశ్వత్థామ దగ్గర ఉంటుంది. మరి కృష్ణుడు తీసుకుంటే అశ్వత్థామ దగ్గరికి ఎలా వచ్చింది అనే సందేహం మీకు ఇప్పుడు వచ్చింది కదా. యుద్ధంలో శ్రీకృష్ణుడు విజయధనుస్సును కర్ణుడి దగ్గర నుండి తీసుకొని అది అశ్వత్థామకి ఇస్తూ, ఈరోజు నువ్వు నన్ను చంపాలి అనుకున్నావు, కానీ ఒకరోజు నువ్వే నన్ను కాపాడాలి అని చెప్తాడు. మూవీలో అమితాబ్ చిన్న పిల్ల రాయాకి చెప్తాడు, ఇది కేవలం తన మిత్రుడి చేతిలో ఉన్నప్పుడు దానికి శక్తి వస్తుంది అని. అయితే అనుకోకుండా ఈ విజయధనుస్సు ప్రభాస్ చేతిలో పడి దానికి శక్తి వస్తుంది. అప్పుడు మహాభారతంలో అశ్వత్థామని కాపాడడానికి కర్ణుడు వచ్చినట్టు ఇప్పుడు కూడా అశ్వత్థామని కాపాడడానికి కర్ణుడు ప్రభాస్ రూపంలో వచ్చాడు అన్నట్టుగా ఉంటుంది. మరి మహాభారత యుద్ధంలో కర్ణుడు చనిపోయాడు కదా, మరి ఎలా వచ్చాడు అనే డౌట్ కూడా వస్తుంది కదా. అశ్వత్థామ బ్రతికి ఉన్నట్టు కర్ణుడు శరీరంతో బ్రతికిలేడు, కానీ అశ్వత్థామని కాపాడటానికి ప్రభాస్లో కర్ణుడు పూనాడా అన్నట్టు ఉంది ఆ సీన్. ఒకసారి శ్రీకృష్ణుడు కర్ణుడి యొక్క దానగుణాన్ని పరీక్షించడానికి ఒక బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి, నీ జీవితంలో నువ్వు చేసిన దానాల వల్ల వచ్చిన పుణ్యాన్ని నాకు దానం ఇవ్వాలి అని కోరుతాడు. అప్పుడు కర్ణుడు తను చేసిన దానాల వల్ల కలిగిన పుణ్యం అంతా కూడా దానం ఇస్తాడు. అందుకే కర్ణుడు చనిపోయిన తర్వాత అతని దగ్గర ఎలాంటి పుణ్యం లేకపోవడం చేత అతనికి మోక్షం లభించదు. కానీ కర్ణుడు దానగుణానికి చలించిపోయిన శ్రీకృష్ణుడు, కర్ణ, నీ తర్వాత జన్మలో నీవు ఒక దైవభక్తుడిగా పుట్టి ఈ ప్రపంచాన్ని కాపాడడంలో నీ వంతు పాత్ర పోషిస్తావు, అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందుతావు అని అంటాడు. బహుశా ఈ వరం వల్ల కర్ణుడు ప్రభాస్ రూపంలో మళ్ళీ పుట్టాడు. అశ్వత్థామని కాంప్లెక్స్ వాళ్ళు లాక్ చేసిన సమయంలో కర్ణుడు ప్రభాస్ని ఆవహించాడు, అశ్వత్థామని కాపాడతాడు. బహుశా ప్రభాస్ అంటే భైరవ ధర్మం వైపు నిలబడి తను ఈ జన్మలో మోక్షాన్ని పొందుతాడు. మూవీలో అర్జునుడు వేసిన బాణానికి కర్ణుడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్తుంది. చూసావా కృష్ణ, కర్ణుడు వేసిన బాణానికి నా రథం 2 అడుగులు వెనక్కి వెళ్తే నేను వేసిన బాణానికి కర్ణుడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళింది, అతను నాకు సరి సమానుడా అని అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నీ రథం సాక్షాత్తు అగ్నిదేవుడి వరం, నీ రథాన్ని కాపాడుతూ పైన హనుమంతుడు ఉన్నాడు, అంతకు మించి నీ రథాన్ని నడుపుతున్నది సాక్షాత్తు ముల్లోకాల్ని ఏలుతున్న శ్రీ మహావిష్ణువు అయిన నేను, అయినా కూడా నీ రథాన్ని 2 అడుగులు నెట్టాడు అంటే కర్ణుడి బలం ఏంటో ఆలోచించు అర్జున అని అంటాడు. అంటే శ్రీకృష్ణుడే కర్ణుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నట్టుగానే ఉంది. మరో సంగతిని గమనిస్తే కర్ణుడి దానగుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటే అది చూసి భరించలేని అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, కృష్ణ, నేను కూడా చాలా దానాలు చేశాను, కావాలంటే కర్ణుడి కంటే ఇంకా ఎక్కువ కూడా చేస్తాను, అయినా సరే అందరూ కర్ణుడి దానగుణం గురించే పొగుడుతున్నారు, నేను చేసే దానాలను ఎవరూ గుర్తించడం లేదు అని చెప్తాడు. ఆ మాటలకి కృష్ణుడు ఒక నవ్వు నవ్వి ఇద్దరు అలా బయటికి వస్తూ మాట్లాడుకుంటారు. వారికి ఒక బంగారు కొండ కనిపిస్తుంది. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, అర్జున, నువ్వు ఈ బంగారు కొండను ప్రజలకి దానాన్ని ఇవ్వు, అప్పుడు అందరూ నిన్ను ఆ కర్ణుడి కంటే ఎక్కువగా గుర్తిస్తారు, బహుశా ఈ దానం వల్ల నువ్వు చిరస్థాయిగా దానకర్ణుడిగా ఉండిపోతావేమో అని. అప్పుడు వెంటనే అర్జునుడు చుట్టుపక్కల ఉన్న ఊర్లకి చాటింపు వేయిస్తాడు. అనుకున్నట్టుగానే చాలామంది ప్రజలు బంగారాన్ని దానాన్ని తీసుకునేందుకు చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చి బారులు తీరి నుంచుని ఉంటారు. అర్జునుడు ఆ కొండ నుండి బంగారాన్ని తవ్వి అందరికీ చిన్న చిన్న ముక్కలను ఇస్తూ ఉంటాడు. కొంతసేపటికి అలసిపోయిన అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు, ఎంతసేపు ఇంకా కొండను ఇలాగే తవ్వాలి కృష్ణ, దానం చేసి చేసి విసుగు చిరాకు వస్తోంది అని. అప్పుడు కృష్ణుడు నవ్వి, అర్జున, ఇందాక నువ్వు నన్ను ఒక ప్రశ్న అడిగినట్టున్నావు, దానం గురించి కర్ణుని ఎందుకు గొప్పగా అనుకుంటున్నారు అని. ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది
అని కర్ణుడిని పిలిపిస్తాడు శ్రీకృష్ణుడు. కర్ణ, మాకు ఈ బంగారు కొండ కనిపించింది, ఇది నువ్వు ప్రజలకి దానం ఇస్తే బాగుంటుంది అని అంటాడు శ్రీకృష్ణుడు. సరే, మీ ఆజ్ఞ అని కర్ణుడు చెప్పి ప్రజలను పిలిచి, ఈ బంగారు కొండ ఇకపై మీదే, ఎవరికి ఎంత కావాలో అంత తవ్వుకొని ఇంటికి తీసుకొని వెళ్ళండి అని అంటాడు. అలా ఎవరికి నచ్చింది వారు ఎంత కావాలనుకుంటే అంత తవ్వి తీసుకుని ఇంటికి వెళ్తారు ప్రజలు. అలా ఒక్కరోజుకే కొండ మాయమైపోతుంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, అర్జున, బంగారు కొండ చూడగానే దానం చెయ్యాలని నీ మనసులో ఉన్నా ఎక్కడో నీకు కూడా కావాలి అనే స్వార్థం ఉంది. అందుకే కొండని చిన్న ముక్కల్ని చేసి నీ చేత్తోనే ఇచ్చావు. కానీ కర్ణుడు ఎలాంటి ఆశలు లేనివాడు, అందుకే ప్రజల ఇష్టానికే ఇచ్చేశాడు. దానం చేసేవారి మనసులో ఎలాంటి ఆశ అనేది లేకుండా చేస్తేనే వాళ్ళు దానకర్ణులవుతారు అని కృష్ణుడు చెప్తాడు. సో ఫ్రెండ్స్, ఇది మన కల్కి మూవీలో మనం చూసిన మేజర్ అస్త్రాలుగా చెప్పుకునే విజయధనస్సు అలాగే గాంధీవం గురించి మీకు అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను. అలాగే అర్జునుడికి, అశ్వత్థామకి, శ్రీకృష్ణుడికి, కర్ణుడికి ఉన్న రిలేషన్ కూడా మీకు క్లియర్గానే అర్థమయ్యిందని అనుకుంటున్నా. సో ఈ వీడియో చూసాక మీకు బాగా నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్ని క్యారెక్టర్స్లో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? అర్జునుడా, కృష్ణుడా, అశ్వత్థామనా, కర్ణుడా? ఈ 4 క్యారెక్టర్స్లో మీకు ఏ క్యారెక్టర్ అంటే బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.